రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 61వ వార్డు మల్కాపురం మరిడి మంబ కళ్యాణ మండపం నుంచి మొదలుకొని జాలారి వీధి వరకు ఇంటింటికి తిరిగి గడిచిన గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వివరిస్తూ పర్యటనలో ప్రజలు వారి చెప్పిన సమస్యలు నివృత్తి చేశారు. ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వార్డు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ కన్వీనర్, మహిళా నాయకురాలు, ముఖ్య నాయకులు, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని చంద్రబాబు అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. ప్రతి ఒక్క కూడా పనులు కూడా ఈరోజు వేగవంతం చేయడం జరిగింది. రాష్ట్రం వైపు అందరూ చూసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాం. ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ 6 పథకాల్లో ఈరోజు గ్యాస్ ఉచితంగా ఆల్రెడీ 2 సిలిండర్లు తీసుకున్నారు. ఇంకా ఇంకో సిలిండర్ సంవత్సరానికి ఏదైతే అన్నామో చేస్తున్నాం. మరి ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవబోతాం. ఒక ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృద్ధి కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఏ రకంగా వీరికి అమలు చేయాలనేటువంటి ఆలోచనలో అడుగులు వేస్తున్నాం. కాబట్టి అనేక అభివృద్ధి సంక్షేమం, గతంలో చెప్పినటువంటి మాట మద్యపాన నిషేధం అన్నారు. ఏ రకంగా మద్యంలో కల్తీ మద్యం అమ్మి ఈరోజు జేబులు నింపుకున్న వాళ్ళందరూ ఇప్పుడు జైలు పోతున్నారు. అదే మద్యని మనం ఈరోజు ఒక నాణ్యమైన మద్యం ఇచ్చేటువంటి పాలసీని తీసుకొని వచ్చాం. ఏ పాలసీ తీసుకున్నా అనేక రకమైనటువంటి ఒక చెత్త పాలన, చెత్త పన్ను, ఆ చెత్త పన్నును మనం ఈరోజు రద్దు చేశాం. ఈరోజు ఆ చెత్త పన్ను, ఆ చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలో చూస్తున్నారు చంద్రబాబు నాయుడు. చెత్త నుంచి కూడా సంపద సృష్టించి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. చెత్త కూడా రాష్ట్రంలో ఉండేటువంటి చెత్త నుంచే పవర్ జనరేట్ చేయొచ్చని, చెత్త నుంచే ఇంకా ఇందులో అనేక కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. గతంలో అయితే మన దగ్గర నుంచే చెత్త నుంచి వసూలు చేసేవాడు. ఈ రకంగా అనేక వ్యత్యాసం. అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. 5 రూపాయలు పేదవాడికి ఇచ్చి అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. మళ్ళా ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఒక అనేక కార్యక్రమాలు చేయడానికి ఈరోజు కేంద్రం కూడా సహకారం ఇస్తుంది. కేంద్రం ఇచ్చినటువంటి అభివృద్ధి అంతా కూడా ఈరోజు ఆ ప్రాజెక్టు తిరిగి వెళ్ళిపోయింది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా మళ్ళించారు, దారి మళ్ళించారు, పూర్తిగా వినియోగించుకోలేదు. అవన్నీ కూడా యాక్ట్ వెళ్ళిపోయాయి. ఈరోజు కేంద్రం వచ్చేటువంటి అనేక నిధులు కూడా ఈరోజు వెచ్చింపబడుతున్నాయి. ఒక ఉదాహరణ, ఒక జిఎం కార్యాలయం ఇక్కడ ఏర్పాటు అయితే రైల్వేకి సంబంధించి